మార్కు సువార్త 5వ అధ్యాయం 34. అందుకాయన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగును గాకని ఆమెతో చెప్పాను. ఇంటికి ఎలాగెళ్ళింది? సమాధానము గలదానవై. ఎలా వచ్చింది? నెమ్మది లేకుండా వచ్చింది. ఇంటికి ఎలాగెళ్ళింది? నెమ్మదితో వెళ్ళింది. చెప్పండి హల్లెలూయా. యేసుప్రభు దగ్గరికి ఎలా వచ్చింది? బాధతో వచ్చింది. ఇంటికి ఎలాగెళ్ళింది? బాధ లేకుండా వెళ్ళింది. యేసుప్రభు దగ్గరికి ఎలా వచ్చింది? నెమ్మది లేకుండా వచ్చింది. ఇంటికి ఎలాగెళ్ళింది? నెమ్మదితో వెళ్ళింది. మరి ఇంటికి నువ్వు ఎలాగెళ్తున్నావు? తిట్టుకుంటా వెళ్తావు, లేదా ఏదో బాతాకాని వేసుకుంటా వెళ్తావు. బరువుతో వచ్చి బరువు దించుకుని వెళ్ళాలి. అంచేత యేసు ప్రభుట చెప్పండి, ఒకటి ఏది? యెరూషలేమును ఏం చేశాడు ఆయన? కట్టువాడు. రెండోది చెదరిన ఇశ్రాయేలీలను పోగు చేయువాడు. మూడో వాగ్దానం ఏంటి? గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు, చెదిరిపోయిన వారిని బాగు చేసేవాడు. 147వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుదాం. మన ప్రభువు గొప్పవాడును, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను 4వ విషయం చెప్పాడు, ఆయన అధిక శక్తి గలవాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక. దేవుడు ఎవరో నీకు తెలియట్లేదు. నీ దేవుడు ఎవరో నువ్వు తెలిస్తే నువ్వు బలంగా ఉంటావు, అంతే కదా. నీ భర్త ఎలాంటోడో తెలిస్తే ఆడి మీద ఎవరైనా నెపాలు మోపితే మా ఆయన ఎవరో నాకు తెలుసులేండి అంటావు. మీ ఆయన గురించి నువ్వు తెలకపోతే చిన్నపిల్లోడు చెప్పింది కూడా వింటావు నువ్వు. అర్థమైందా? మీ ఆయన ఎవరో నీకు ఆడ సంగతి ఏంటో నీకు తెలియకపోతే ఎవడు చెప్పినా వింటావు, ఎవడు చెప్పినా అలకెత్తావు, ఎవడు చెప్పినా నిజం అనుకుంటావు. ఓకే, ముందు నీ యేసుప్రభు ఎవరో తెలుసుకో. ఫస్ట్ నీ దేవుడు ఎవరో, ఆయన ఎంత శక్తిమంతుడో నీకు తెలుసుకోవాలి, ఆయన ఎంత బలవంతుడో తెలుసుకోవాలి. సరే, యేసుప్రభు ఎవరట? శక్తి గలవాడు. దేంట్లో శక్తిమంతుడు? దేనికి శక్తిమంతుడు? ఏమండే, ఒక్కొక్కడు భర్త శక్తిగా బలంగా ఉంటాడు, భార్యను కొడతాడు. బయటికి వెళ్ళి ఏడవలేడు కానీ ఇంట్లో ఉన్న భార్యను కొడతాడు. ఇప్పుడు భర్తలు కొడతా లేదు, భార్యలు కొడుతున్నారు. రివర్స్, అంతా రివర్స్లో నడుస్తున్నాయి బళ్ళు ఇప్పుడు. అర్థమైందా? భార్యలు కొడుతున్నారు, భార్యలు తిడుతున్నారు. అర్థమైందా? అదన్నమాట. ఇంట్లో పనులన్నీ ఆడే చెయ్యాలి. భర్త అంటే భరించువాడు. ఎవరు చేసే పనులు వాళ్ళు చెయ్యాలి. అర్థమైందా? ఎవరు ఉండాల్సిన చోట వాళ్ళు ఉంటే చక్కగా కుటుంబాలు కట్టబడతాయి. సరే, దేవుడు దేనికి శక్తిమంతుడు? రోమా పత్రిక చూడండి 14:4. దేనికి శక్తిమంతుడు? పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? నిలిచి ఉండుట అయినను పడవుట అయినను అతని సొంత యజమాని పనియే. అతడు నిలుచును, ప్రభు అతన్ని నిలబెట్టుటకు. ఇది మనకు అర్థం చేసుకోవాలి. మన దేవుడు ఎవరట? శక్తి గలవాడు. దేనికి శక్తిమంతుడు? నిలబెట్టుటకు. ప్రభు ఎవరో? అది ఆయన నిన్ను నిలబెట్టడానికి శక్తిమంతుడు. నన్ను ఎవరో నిలబెట్టలేదండి. అర్థమైందా? నన్ను ఎవరో నిలబెట్టలేదు. దేవుడే మనల్ని ఏం చేస్తాడు? నిలబెడతాడు. అంతే తప్ప మనుషుల వల్ల అవ్వదు. మనుషులమైన మనం మనుషులను నిలబెట్టుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని నిలబెడతాడు. ఎంతకే నువ్వు నిలబడ్డావా? పడిపోయావా? ప్రభువా నన్ను నిలబెట్టు నాయనా, ఈ నూతన సంవత్సరంలో నన్ను నిలబెట్టు నాయనా. అన్ని విషయాల్లో పడిపోయానయ్యా, అన్ని విషయాల్లో ఆగిపోయానయ్యా, అన్ని విషయాల్లో చెడిపోయానయ్యా, అన్ని విషయాల్లో ఆగిపోయాను. ప్రభువా నన్ను నిలబెట్టు నాయన. ఎందుకని? నిన్ను నిలబెట్టడానికి యేసుప్రభు ఎవరో? శక్తిమంతుడు. అమలారా, నేను బైబిల్లో ఉన్న విషయాలు మీకు నేను తెలియపరిచాను. మారడం, మారకపోవడం, మార్పు పొందడం, మార్పు పొందకపోవడం మీరే ఆలోచించుకోండి. ఒక్క మాట, చివరి మాట నేను చెప్తున్నాను. మరణము నిజం, పరలోకం నిజం, నరకం నిజం. ఏది కావాలో తేల్చుకోండి. నువ్వు నిలబడ్డావా? పరలోకంలో ఉంటావు. పడిపోయావా? నరకంలో ఉంటావు. ఏది కావాలో నువ్వే తేల్చుకో.
ప్రభువా నన్ను నిలబెట్టు నాయన అంటావా, యేసు ప్రభు నిన్ను నిలబెడతాడు. ప్రభువా పాడైపోయిన నా కుటుంబాన్ని బాగు చేయి అంటావా, యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు. చెదిరిపోయాను ప్రభువా పోగు చేయి అంటావా, ప్రభు నిన్ను పోగు చేస్తాడు. ఏంటదే, యెరూషలేము కట్టు నాయన అని అంటావా, నీ కుటుంబాన్ని యేసు ప్రభు కడతాడు. ఆ విధంగా నువ్వు భక్తి చేసుకో, ఆ విధంగా బైబిల్ చదువు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించి